జీవితంలో ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేవునికి. నువ్వు పడకల మీద నుంచి లేవటంతో, యేసయ్యా నా మొట్టమొదటి మాట నీతో మాట్లాడాలి యేసయ్యా. నా భర్తతో మాట్లాడక మునిపే, నా పిల్లలతో మాట్లాడక మునిపే, నా కుటుంబ సభ్యులతో మాట్లాడక మునిపే నా మొట్టమొదటి మాట నీతో ఉండాలి. లేవటంతో, దేవా మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, నా ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రం. రాత్రి పడకల మీదకి వెళ్ళి మరలా తిరిగి లేవకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారయ్యా. ఏ మంచి లేకపోయినా మరో నూతన దినాన్ని దయా కిరీటంగా నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. నీ నాలుక మొట్టమొదట ఆయన నామ సంకీర్తన చేయాలి. డిసైడ్ చేసుకో. దేవుని వాక్యం మొట్టమొదట చూడకుండా సెల్ ఫోన్ చూడను, వాట్సాప్ అసలు ఫోను ముఖం పొర్రపాటును చూడను. నా కళ్ళు మొట్టమొదట నా దేవుని ధర్మశాస్త్రాన్ని వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలని మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. ప్రతి విషయంలో నిన్ను మొదటివాడిగా దేవుడు నిలవబెడతాడు.